మే నెల దేవమాత పూజిత మాసము 22వ రోజు. ఈరోజు ధ్యానాంశం జేసువు మోక్షమునకు పోయిన పిమ్మట దేవమాత వర్తమానము. అంశము 1. దేవమాత మోక్షమునకు వెళ్ళనపేక్షించుచుండెను. అంశము 2. దేవమాత తన దివ్యకుమారునితో నేకీభవింప నాశించెను. అంశము 3. దేవమాత మోక్షమును గూర్చియే తలపోయిచుండెను. 1. దేవమాత మోక్షమునకు వెళ్ళనపేక్షించుచుండెను. మనము దేవమాతతోనూ జేసునాథుని శిష్యులతోనూ ఒలివేతు పర్వతమునకు పోయి అచట సంభవించిన విషయములను కొంత పరిశీలించుదము. సర్వలోకాధిపతియైనవాడు జగములనేలు రాజునైన జేసువు తన ప్రియశిష్యులకు సుబుద్ధులు చెప్పి వారలనాశీర్వదించి తన మహిమ ప్రతాపములతో మోక్షమునకెగసిపోయెను. ఆ సమయమున దేవమాతకు కల్గిన సంతోషము తాను కూడా తన దివ్యకుమారునితో పోవుటకు కల్గిన ఆశ వర్ణింప తరముగాదు. ఆ దినము మొదలుకొని తన మరణ పర్యంతము తాను మోక్షమందెప్పుడు చేరుదునో తన దివ్య కుమారునెప్పుడు చూతునోయని ఆ శుభదినమునకే వేయి కన్నులతో ఎదురుచూచుచుండెను. క్రైస్తవ సహోదరుడా, మన ప్రియతమ తల్లి మరియమాత వలె మనమును ఈ లోకమును పరదేశముగా భావించి ఈ లోక సంపదలయందును సుఖ భాగ్యములందును ఆశను విసర్జించి మన నిజమైన రాజ్యమగు మోక్షరాజ్య భాగ్యమును పేక్షించుదము. అచట లభించు దివ్యకరిటమును పొందుటకు అనుదినమును జాగరూకులమే ప్రవర్తించుదముగాక. 2. దేవమాత తన దివ్యకుమారునితో నేకీభవింప నాశించెను. దేవమాత తన దివ్యకుమారుడు మోక్షారోహణమైనది చూచి ఆయనతో ఏకీభవింపవలేనని మిక్కిలి ఆశించినది. తన ప్రయత్నములన్నీయు తన కుమారుని చేరవలేననుటెందే లగ్నమైయుండెను. ఈ లోకమును దానిలో నుండు సంపదలను కొంచెమైనా ఆశింపక తన ఆత్మను పుణ్యక్రియలచేత అలంకరించుకొనుచు తన దివ్యకుమారునితో ఏకమై యుండవలెనను జాగరూకతతో ప్రవర్తించుచుండెను. క్రైస్తవ సోదరులారా, మనము ఆ పరమజనని మనకు చూపిన సుమాతృకలను తలంపక మన నిజమైన ఆలయమగు మోక్షమును గూర్చి చింతింపకయు నాశనకరమగు ఈ లోకమున అసహ్యమైన పురుగులవలె తిరుగుచు అనిత్యమైన భాగ్యములకే ప్రయాసపడుచు నిత్యమైన మోక్షానంద భాగ్యములను పొందుటకు కొంచెమైనను ప్రయత్నింపకున్నాము. 3. దేవమాత మోక్షమును గూర్చియే తలపోయిచుండెను. దేవమాత మోక్షమును గురించి మాత్రమే సంభాషించుచుండెను. ఆ పరమరాణి అపోస్తలులతోనూ తక్కిన విశ్వాసులతోనూ ఉండునప్పుడు మోక్షమునకు పోవలేననెడు నమ్మకముచేత వారలనుభవించు కస్తి సంకటములలో వారి ఓదార్చుచు వచ్చెను. మోక్షమన్నది వారికి స్వంత రాజ్యమును విశ్రాంతి స్థలమునే యున్నదని మరియమ్మ చెప్పి వారనుభవించు దురితములలో వారిని ధైర్యపరచుచు వచ్చెను. మోక్షము పొందుటకు మనము సృజింపబడుటగాక మనము అక్కడ చేరుటకు జేసువు మనకు సహాయ వరప్రసాదములను ఇచ్చుటకు సిద్ధముగానున్నాడు. ఎట్టి వరప్రసాదములను మనకిప్పించుటకు కన్యమరియమ్మయు సిద్ధముగానున్నది. కావున ఆ మాతను వేడుకొందము. అద్భుతము! మన పునీతులందరూ దేవమాతెడల మిక్కి వారలే యుండిరి. అటువంటి పునీతులలో జేసు సభకు చెందిన స్తనిస్థాననువారు మరియమాత మీదనుంచిన అత్యంత భక్తిచేత పేరు పొందిన వాడాయను. సనిస్థాను బాల్యము నుండి దేవమాతను మిక్కిలి ప్రీతితో గౌరవించి ఆమె యొక్క నిత్య కన్యత్వమును గురించి తెలుసుకుని చంద్రకాంతిని మించిన విరక్తత్వమును పుణ్యమును బహు జాగ్రత్తతో అనుసరించుచు వచ్చెను. ఆ పరిశుద్ధ కన్యకను గూర్చి ఎవరైనను ఒక కానివార్తను చెప్పినప్పుడు వెంటనే మూర్ఛిల్లువాడు. తాను వేదశాస్త్రమును చదువు కాలములో ఆయన వ్యాధిగ్రస్తుడాయెను. ఆ వ్యాధితోనతడు ముతిపొందునని అందరనుకొనిరి. ఆ తరుణమునందు కన్యమరియమ్మ బాలజేసునెత్తుకుని అతనికవుపడి ఆ దివ్యబాలుని అతని చేతులలోనుంచి అతని మనస్సును ఆనంద డోలికల నూగించి ఇట్లు చెప్పెను: నా కుమారుడా, నీవిప్పుడు మరణింపవు. నీవు పునీత ఇగ్నేషియస్ వారు స్థాపించిన జేసు సభలో ప్రవేశించి సర్వేశ్వరునికి సేవ జేయవలేనని చెప్పి అదృశ్యమైపోయెను. అతడు దర్శనము వలన పొందిన ఉత్సాహము సంతోషములచేత కొన్ని దినములకు గుణపడి జేసు సభలో ప్రవేశించి అన్ని విధములైన పుణ్యములను అత్యధిక శ్రద్ధతో అనుసరించుచువచ్చెను. దేవమాత తిరునామమును పరులు భక్తితో ఉచ్చరించుట విని అతడు ప్రేమాధిక్యమున పరవశుడాయెను. ఒకనాడు వేద ప్రసంగమున ఒక్కొక్కడు ప్రతిదినము తన కడపటి దినముగా భావించుచు భయభక్తులతో పుణ్యముల ననుసరించుచుండవలెనని ప్రసంగించుట వినెను. ప్రసంగము ముగించినప్పుడు స్టోనిస్లాసు తన సహచరులను పిలిచి
ఈ ప్రసంగము విశేషముగా నాకే చెల్లుచున్నది. నేనొక నెల రోజులలో మరణించనున్నానని చెప్పెను. అప్పుడు కన్యమరియమ్మ మోక్షమున కెత్తబడిన పండుగకు కొన్నాళ్లకు ముందు సనిస్లాసు సభ పెద్దలతో, పండుగనాడు కన్యమరియమ్మ తన పార్శ్వమున గూర్చుండియుండుట నేను చూతునని చెప్పెను. మోక్షములో ఆ గొప్ప పండుగను చూచెడు భాగ్యము తన కనుగ్రహింప నవధరింపుమని కన్యమరియమ్మ కొక మనవి పత్రము వ్రాసెను. ఆ ఉత్సవ దినమున మోక్షవాసులందరూ మిక్కిలి సంతోషముతో కొనియాడుచున్నారని తలంచి స్టనిస్థాను తానును వారితో కూడా ఆ పండుగను కొనియాడబోవలేనని మిక్కిలిగా నాశించెను. ఆ ఉత్సవమును తాను మోక్షములో కొనియాడెదనని అందరికి చెప్పుచుండెను. అతడు తలంచినట్లు ఆ పండుగకు ముందు 4 దినములు వ్యాధిగా పడినందున మిక్కిలి సంతోషించుచుండెను. జ్వరము ఎక్కువ కాగా పండుగకు ముందుటి దినమున వ్యాధిగ్రస్తుల అభ్యంగము పొంది దివ్యసత్రసాదములో కొని దేవమాత పరిశుద్ధ నామమును వెడువని భక్తితో ఉచ్చరించుచు వర్ణింపరాని సంతోషము అనుభవించుచుండెను. పండుగనాటి ముందు రోజు సాయంత్రము అతనిని చూడు వచ్చిన వారందరి అతడారాత్రి చావడని చెప్పుకొనిరి. కాని సనిస్లాసు మాత్రము నేను తెల్లవారునప్పటికీ కన్యమరియమ్మ మోక్షమున కెత్తబడిన పండుగను మోక్షములో కొనియాడుదును అని నిశ్చయముగా చెప్పుచుండెను. నడిరేయి దాటువేళకు మూర్ఛనుంది పడిపోయెను. కొంతసేపటికి మూర్ఛనుండి తేరుకొని, నా పాపముల నిమిత్తము తగిన తపస్సు చేయనట్లు నన్ను లేవనెత్తివట్టి నేలమీద పరుండబెట్టుమని అడుగుకొనెను. అప్పుడు స్థానిస్లాసు కన్నులెత్తి మిన్సువైపు జూచుచు కన్యమరియమ్మగారి పటమును చేతబట్టుకుని రొమ్మునకు హత్తుకొనుచుండెను. కొంతసేపటికి తాను మోక్షరాజునిని చూచెదనని నిండు మనస్సుతో సంతోషించెను. అంతటా మోక్షరాజుని మరియమాత అనేకమంది కన్యలతో అతనికి ప్రత్యక్షము కాగా సనిస్లాసు హృదయము పరమానందముతో నిండిపోయెను. అప్పుడు మోక్షరాళ్ళి అతనితో, కుమారా, మోక్షరాజ్యమున పండుగ కొనియాడుటకు నేను నిన్ను పిలుచుకొనిపోవ వచ్చితినని పలుకరించెను. వెంటనే స్టనిస్లాసు చిరునవ్వు నవ్వి, జేసు, మరియా అని ఉచ్చరించుచు ప్రాణము విడిచెను. తన 19వ ఏటనే స్టానిస్లాసునకంతటి ధన్యమరణము సంభవించినది. క్రీస్తు సోదరులారా, మనమును మరణ తరుణమున పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా ధన్య మరణము పొంద నపేక్షించవలెను. అందుకే ఎడతెగక మోక్షరాజుని యొక్క సహాయమును వేడుకొందము. ప్రార్థన. మిక్కిలి పరిశుద్ధ కన్యక, మేము ఈ లోకములో అనుభవింపవలసిన కస్తి సంకటములు కొంత కాలమే యుండును. తరువాత మోక్షములో నిత్యానందమును వర్ణింపరాని మహిమను పొందుదుము. అందుచేత ఓ తల్లి, మా మనస్సు ఎంతయు ఆనందముతో ఉప్పొముచున్నది. సకల బాధలతో నిండిన ఈ జీవితమెప్పుడు ముగియనోయని ఆశపడుచున్నాము. మీ చెంతచేరి సకల మోక్షవాసులతో మిమ్ము ముఖాముఖిగా దర్శించి మిమ్ము పొగడి స్తుతించి అట్టి సంతోష ప్రవాహమున తేలిపోవలేనని ఉపేక్షించుచున్నాము. పాపమెరుగని ప్రదేశము, గాలిరేగని రేవును చీకటి చేరని ప్రకాశమును, చావు పొందని జీవమునైన మోక్షమును మేము చేరువరకు మమ్మును చేవడువక ప్రేమతో నడిపింపవలెనని మనవి చేయుచున్నాము. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మకచేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద
మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.